విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ సినిమాకి నైజాంలో 13 కోట్లు, సీడెడ్లో 4,50,00,000, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి 17 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో 34,50,00,000కి అమ్ముడైంది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్లు, ఓవర్సీస్లో 5,50,00,000తో కలిపి ఫ్యామిలీ స్టార్ మూవీకి 43 కోట్ల బిజినెస్ జరిగింది. ది ఫ్యామిలీ స్టార్ సినిమాకి రంజాన్ హాలిడే ఉండడంతో రెస్పాన్స్ భారీగా వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఇది తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు 55 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా 70 లక్షలు రాబట్టింది. ఇలా వారంలో 13 కోట్లే కలెక్ట్ చేసింది. అంటే ఫ్యామిలీ స్టార్ మూవీ ఇంకా 30 కోట్లు కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు. ప్రస్తుత రన్ బట్టి చూస్తుంటే ఫ్యామిలీ స్టార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం దిశగా అడుగులు వేస్తోంది. మరి టిల్లు స్క్వేర్ మూవీ 14 రోజుల్లో ఎంత రాబట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి నైజాంలో 8 కోట్లు, సీడెడ్లో 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి 11 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో 22 కోట్లకు అమ్ముడుపోయింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవర్సీస్లో 3 కోట్లతో కలిపి దీనికి 27 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక టిల్లు స్క్వేర్ మూవీకి 14వ రోజు రంజాన్ హాలిడే ఉండడంతో రెస్పాన్స్ మరింతగా పెరిగిపోయింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 1,20,00,000 వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా 1,60,00,000 రాబట్టింది. ఇలా ఈ మూవీ 2 వారాల్లో 61,50,00,000కు పైగా షేర్ వసూలు చేసుకుంది. టిల్లు స్క్వేర్ మూవీ ఇప్పటికే 100 కోట్ల రూపాయల గ్రాస్ దాటిన విషయం తెలిసిందే. సో ఓవరాల్ గా ఫ్యామిలీ స్టార్ కి భంగపాటు, టిల్లు స్క్వేర్ కి బ్లాక్ బస్టర్.